आइए आइए। ఆగండి ఆగండి బావగారు 5000 ఇచ్చి లోపల పదండి. మా బాయ్సాబ్ ఒక్క పైసా కూడా అయితే ఒప్పుకో. కావాలంటే మీరే ఎదురిచ్చి లోపలికి తీసుకెళ్ళండి. అదేం కుదరదు, డబ్బులు ఇస్తేనే లోపలికి వెళ్ళిస్తాం. పెళ్లి కూతురు ఇంటికొచ్చి పెళ్లి కొడుకు సైడ్ మాట్లాడతావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. మీ ఇంటికి వాసాలు లేవు, మా బాయ్సాబ్కి మీసాలు లేవు. అక్కడికి మనకేదో ఉన్నట్టు. ఇంతకీ పొగుడుతున్నావా తిడుతున్నావా? అదేం లేదు. అయినా సడన్ గా మనం పార్టీ ఎందుకు మార్చామంటే, ఇప్పుడు మనం పెళ్లి కొడుకు సైడ్ అనుకో, పెళ్లి కూతురు సైడ్ ఉన్న వాళ్ళకి సైడ్ కొట్టచ్చు అనమాట. మొహం చూడు. ఏనా మోహన్కే? ఏంటి? డబ్బులు ఇస్తేనే లోపలికి పంపించేది. ఓకే, అయితే మేము ఎక్కడే ఉంటాం. మీ డిస్కషన్స్ ఏంటో తర్వాత చూసుకోండి, నాకు పెళ్లికి టైం అవుతుంది. ఇజ్జత్ తీసావు కదా పెళ్లి కొడుక. ఇప్పుడు ఇవ్వకపోతే నేను లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. రండి రండి. ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడే చెప్పాలా? ఇక్కడే చెప్పాలా? పెళ్ళైన తర్వాత చెప్తానులే. అభి बलकस बानो वल्द मोहम्मद उस्मान साहब की लड़की का निकाह बलकस बानो की निकाह एक वकील और 2 गवाहों के साथ 5,05,51 रुपया मैं नाम नफका के साथ आपकी जौजियत में दी जाती है। क्या आपने कबूल किया? हाँ मैंने कबूल किया, कबूल किया, कबूल किया। रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन्नार। आमीन। रब्बना ज़लमना अनफुसना इन लम तग़फिर लना व तरहमना लनकुनन्ना मिनल ख़ासिरीन। आमीन। शादी मुबारक हो बेटी। मुबारक हो बलकस। शुक्रिया। मुबारक। ये शुक्रिया। शादी मुबारक हो। शुक्रिया। शादी मुबारक। थैंक यू अंकल। कंग्रेचुलेशन। एक ही बार प्लीज रिक्वेस्ट, एक साल तक नहीं पूछते मैं। आगो प्लीज अमेना, तू आगो काय सोचते आगो 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 पीछे गिर गया। అమ్మయ్య ఏంటి పడిపోయిందంటే అప్పునే ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ మగాడు ఒక ఆర్దాన్ చేతి కట్టలేదే, నేను కడతాను. కట్టించేసుకోవే రక్షాబంధన్. ఇది నీ చేతుకున్నంత కాలం నా బెళ్ళం మెళ్ళం మంగళసూత్రం కలకాలం చల్లగా ఉంటది. అమ్మయ్యా జై హింద్. ఇదేం చల్ల ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది? పర్వాలేదులే, సెంటిమెంట్. అన్నా చెల్లెలు అని రక్షాబంధన్. దానికి కాదే ఈ రక్షాబంధనం, నీ అనుమానానికి రక్షాబంధన్. నాకు తెలుసండి మీరు మంచివారని, ఇన్నాళ్ళు కావాలని సరదాగా ఏడ్పించాను. పర్వాలేదులే, నువ్వు హ్యాపీ కదా. నువ్వు వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను. ఫరీదా భాబీ. అమ్మయ్యా అరే సాబ్, నా బీబీలో నువ్వు చూసింది నేను చూడండి ఏమిటో చెప్పు సాబ్. నువ్వు చూస్తే నేను చూసినట్టుగా ఆనందిస్తా, 100 లడ్డూలు తినిపిస్తా. నీ బీబీలో నేను చూసింది నువ్వు చూడలేవు. నీ బీబీలో నేను చెల్లాయిని చూసా. బహుత్ బహుత్ శుక్రియా సాబ్, నువ్వు నాకు సాలే అవుతావు. ఈ దెబ్బతో నా ప్రాబ్లం సాల్వే అయ్యింది. మళ్ళీ ఎప్పుడు వస్తారు వదినా? ఏంటో వదినా, ఎంత దగ్గర వాళ్ళమైనా పెళ్లిలకు తప్ప కలుసుకోవడానికి తీరిక లేకుండా ఉంది. ఈసారి మాత్రం వీలు చూసుకుని తప్పకుండా మీరే రావాలి. అలాగే వదినా. రేయ్ అప్పుడే వెళ్ళిపోతానంటారేంట్రా? ఇంకో వారం ఉండేళ్ళొచ్చుగా. అంటే వారం రోజులు ఉండి వెళ్ళిపోమంటావా? మేమందరం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలని వస్తాను. అంతకంటే అంకుల్, మీరందరూ ఇక్కడ ఉంటే మాకు ఆనందమే. అవును అంకుల్. ఇంకే ఉందిరా, వాళ్ళు కూడా ఓకే అన్నారు. మరి ఇంకే ఉండిపోండిరా. అది కాదురా,
ఇప్పటికే వచ్చి 15 రోజులైంది. అటు వాళ్ళకి ఆఫీసులు పోతున్నాయి, పిల్లలకి స్కూళ్ళు పోతున్నాయి. ఆఫీసులకే ఉందన్నయ్య, సెలవు పెడతారు. పిల్లలకి నేను ట్యూషన్ చెప్తా కదా. ఈ ట్యూషనా? చిన్నది రిజ్వానా పెళ్లి ఉంది కదా, అప్పుడు ఒక నెల ముందు వస్తాం అంకుల్. అంతేనా? ఎప్పుడు ఈ ఇంట్లోనేనా ఫంక్షన్స్? మన ఇంట్లో చేసుకోవా? మన అభిషేక్ పెళ్లికి రారా వీళ్ళు? అవును, అభిషేక్ ఏడి? ఇప్పుడు నువ్వు మనసులో ఏదో అనుకున్నావు, చెప్పొచ్చుగా. చెప్పు, లేదా వెళ్ళనివ్వను. నేను చెప్పడం కాదు, నువ్వే ఒక విషయం చెబుతాను అని విసిగిస్తున్నావు. ఏంటో చెప్పు. చెప్పమంటావా? ఆ, చెప్పేయమంటావా? తర్వాత చెప్తాను. ఛీ! ఆ? హేయ్, కోపడుకు. ఈరోజు డెఫినెట్గా చెప్తాను. అవును, ఇవాళే వెళ్ళిపోవాలా? తప్పదుగా, వచ్చి చాలా రోజులైంది. పోనీ నువ్వొక్కడు కొద్ది రోజులు ఉండరాదు? నాకు ఉండాలనే ఉంది, కానీ కానీ ఏంటి, ఉండొచ్చుగా. అది కాదు. వీలు చూసుకుని అలాగే ఆంటీ. వెళ్ళగానే ఫోన్ చేయి బాబీ, మర్చిపోవద్దు. అలాగే వదినా, వెళ్ళొస్తాము. మంచిదమ్మా. సూట్ కేసులు అవన్నీ కార్లో పెట్టేశారా? పెట్టానండి, వెళ్ళొస్తాము. ఏమిటో ఇన్ని రోజులు చాలా జాలీగా ఎంజాయ్ చేశాం. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నాకు బాధగా ఉంది. నీకన్నా నాకు ఎక్కువ బాధగా ఉంది. ఏయ్, ఆ ఫీలింగ్ని ఏమంటారు చెప్పనా? ఏమంటారు? ఆ ఫీలింగ్ని అమ్మా! ఇదివరకు ఏమైనా డాక్టర్కి చూపించిన రిపోర్ట్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, అసలు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లము రాలేదు. ఇప్పుడు వచ్చింది. ఆయనకి ఒక కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. నో యూజ్, కిడ్నీ మార్చాలి. డాక్టర్. అవును, అది వీలైనంత త్వరగా జరగాలి. ఆయనకి సెట్ అయ్యే కిడ్నీ దొరకాలి. ఇట్స్ ఏ ప్రాబ్లమేటిక్ కేస్. నేను 3-4 నర్సింగ్ హోమ్లకి ఫోన్ చేసి చెప్తాను, మీరు ట్రై చేయండి. లేదంటే టీవీ అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం, ఎందుకంటే టైం ఎక్కువ లేదు. అలాగే డాక్టర్. చూడండి, ఏ నిర్ణయం అయినా త్వరగా తీసుకోవడం మంచిది. అంకుల్, ఈ విషయం మీరు అమ్మకి చెప్పొద్దు. చెప్పను గానీ మీరు వెంటనే ఆ నర్సింగ్ హోమ్స్కి వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి. వెళ్ళండి. రారా. వదినా, ఏమవుదు, బాధపడుకోదునా, బాధపడకు. ఎప్పుడు ఇలా జరగలేదు. చిన్న అనారోగ్యాన్ని వారు కూడా కాదు. ఊరుకోండి అత్తయ్య. టెన్షన్ పడకండి అత్తయ్య, మామయ్య గారికి ఏం కాదు. అన్నయ్య, డాక్టర్ ఉన్నారు. నువ్వేం దిగులు పడకమ్మా, వాడికి ఏం అవ్వదు. బేటీ, వీళ్ళందరిని ఇంటికి తీసుకెళ్ళు. చలో. బాబీ. నాన్న, నువ్వేం దిగులు పడకరా, నేను చూసుకుంటానుగా. లే, నాన్నకేం కాదురా, నువ్వు ఇంటికెళ్ళు. అలాగే. ఉస్మాన్ గారు, ప్లీజ్. అందరికీ ధైర్యం చెప్పి పంపించి మీరు చిన్నపిల్లలా బాధపడతారేమిటి? అందరికీ ధైర్యం చెప్పడానికి నేనున్నాను సార్, కానీ నాకు ధైర్యం చెప్పేది వాడు ఒక్కడే సార్. వాడికి ఏదైనా జరిగితే నేను బతకలేను డాక్టర్ గారు. వాడిని ఎలాగైనా కాపాడండి డాక్టర్ గారు, కాపాడండి. మీరేం భయపడకండి సార్, మీ స్నేహితుడికి ఏమీ కాదు. డాక్టర్లు మేమంతా ఉన్నాం కదా. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా. ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా. ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా.
3 హాస్పిటల్స్లోనూ దొరకలేదు. మరి ఏం చేద్దాం? మీరు ఎక్కడైనా ట్రై చేస్తున్నారా? అన్నీ ట్రై చేస్తున్నాం సార్. చివరికి టీవీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాం. వాళ్ళ అబ్బాయిలు మా అబ్బాయి అదే పని మీద ఉన్నారు సార్. డాక్టర్ గారు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాడి ఏజ్ నా ఏజ్ ఒకటి. ఒకవేళ నా కిడ్నీ సూట్ అవుతుందేమో ట్రై చేసి చూడండి ప్లీజ్. ఓకే, ట్రై చేద్దాం. మీరు మీ వాళ్ళతో కూడా సంప్రదించడం మంచిది. అదేం పర్వాలేదు సార్, మీరు మీ ఏర్పాట్లు చూడండి ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. మీరు ఈవినింగ్ వరకు ఆహారం ఏం తీసుకోకండి. అలాగే సార్. మీరు ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి. తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్స్ ఏ డేంజర్ ఫర్ యువర్ హెల్త్. ఏమీ కాదు సార్, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి అంతే. ఓకే. స్నేహానికి సాటే లేదురా, ఏ బంధం పోటీ కాదురా, ప్రాణాలే వీడిపోయినా మా స్నేహం వీడిపోదురా. ఉస్మాన్ ఎక్కడున్నాడమ్మా? పక్క వాటిలో ఉన్నారు అంకుల్. నేను వాడిని చూడాలమ్మా. అలాగే చూద్దరిగా నాన్న, కాస్త మీరు రెస్ట్ తీసుకోండి. వెంటనే వాడిని చూడాలరా. అలాగే ఒరేయ్, ఉస్మాన్, నేనే వద్దాం అనుకున్నాను రా. రారా నువ్వు వచ్చేస్తావేమోనని నేనే వచ్చానురా. ఉస్మాన్. ఏమండి? మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి. ఉస్మాన్. ఒరేయ్, ఎందుకలా? ఏమైందండిరా ఇప్పుడు? చిన్నపిల్లల్లా ఏడుపెంట్రా, అలా అచ్చకర్దియా, అంత హ్యాపీగా జరిగిపోయిందిరా. డాక్టర్ కూడా ఇంకేం ప్రాబ్లం లేదన్నాడు రా. ఒరేయ్, దేవుడు మనుషుల్ని కలుపుతాడు, వాళ్ళ మనసుల్ని కలుపుతాడు. కానీ మన విషయంలో మాత్రం శరీరంలో భాగాల్ని కూడా ఎలా కుదిర్చాడో చూసావా? ఉస్మాన్, నన్నేమిచ్చి నీ రుణం తీర్చుకోమంటావురా? ఒరేయ్, అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దురా. ఒకవేళ నాకు అవసరం వస్తే నువ్వు చెయ్యవురా? లేకపోతే ఈ దోస్త్ ఎందుకురా? చి ఊరుకో, ఏడవకరా. ఉస్మాన్, దేవుడు నేను ఒకటి అడుగుతాను. ఏమనరా? మనం బ్రతికున్నంత వరకు ఎప్పుడు ఏ చిన్న మనస్పర్ధ కూడా మన మధ్య రాకూడదని. వస్తే మనం బతికుంటావురా? అసలు ఎందుకు వస్తాయిరా? ఒరేయ్, నిన్నటి నుంచి వాళ్ళెవరూ మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పు.